ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలంటే ఎగతాళి. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అది ఆ కేటీఆర్ గారు మీరు మాట్లాడినవన్నీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా యాడ్ చేశారు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడవాళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ, మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ 0 బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మాది గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళగా చెప్పండి. ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడళ్ళ పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినాం. మీరు అంతా ధనిక రాష్ట్రం అన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేకపోయారో గదానికి ముందు చెప్పండి. ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనే అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోయి సన్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్పింది, అధ్యక్ష, అక్కడి నిర్వాహకులు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్స్ప్లాయిట్ చేశారు, దే హావ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ మీ, దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. నా వర్డ్ కాదు, దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరి మీద చర్య తీసుకుంటారు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. కేటీఆర్ గారు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. మీరు బయట పేపర్లను తీసుకొస్తాం, మాట్లాడండి. గవర్నర్ గారి ప్రసంగం మాట్లాడండి. స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగంలోదే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ ఓన్లీ. మీరు వినండి. మిస్ వరల్డ్ పోటీలో మాట్లాడండి. మీరు బయట పేపర్ అన్ని కట్టింగ్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఎట్లా? వరల్డ్ పోటీల గురించి చెప్పలేదా గవర్నర్ గారు? గవర్నర్ గారి ప్రసంగం దాని మీదే మాట్లాడుతున్నా. మాట్లాడండి. మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి చెప్పారా లేదా గవర్నర్ గారు? ఈ అమ్మాయి సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, వెంటనే కాన్స్టిట్యూట్ చేయండి. అమ్మాయికి అన్యాయం జరిగింది, దేశం పరువు తీశారు మీరు, భారతదేశం పరువు విదేశాల్లో తీశారు. సిగ్గు మీరు.